పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, స్పష్టత ఇస్తున్నారు. యెహోషువకి కూడా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఇక్కడ శ్రేష్టమైనటువంటి వాగ్దానము యెహోషువకి అనుగ్రహిస్తున్నాడు. ఇదే వాగ్దానము మీ జీవితంలో కూడా దేవుడు రాబో సంవత్సరంలో అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానమే మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మోషేకి దేవుడు ఏ రీతిగా తోడై ఉన్నాడో, నీకును దేవుడు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఎంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము, దీవెన, ఎంత ధైర్యము. కనుక దేవుడు ఈ సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో నీకు తోడుగా ఉండబోతున్నాడు. 2025 సంవత్సరము దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు ఈ సమయంలో. అలాగనే నిన్ను విడవను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. 2025 సంవత్సరంలో నువ్వు ఎదుర్కోబోతున్నటువంటి ప్రతి సమస్య, బాధ, వేదన, ప్రతి విషయంలో నీ హృదయము మలినము చెందకుండా, నీ హృదయము కలవరపడకుండా, నీవు వేదన పడకుండా నిబ్బరంగా చేసుకోవాలని హృదయాన్ని నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. జడియవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ విడవను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. కనుక ఇంతకాలము నీ సమస్యల విషయంలో, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల విషయంలో, బాధకరమైనటువంటి పరిస్థితుల విషయంలో నువ్వు ఎంతగానో చింతించావు, వేదన పడ్డావు. నీకు జరగవలసినటువంటి అద్భుత కార్యముల విషయంలో, గర్భఫలము లేదు, నీ జీవితంలో గర్భఫలం ఎప్పుడు అనుగ్రహించబడుతుందని ఎదురు చూస్తున్నావేమో, దాని కొరకు నువ్వు చింతిస్తూ, బాధిస్తూ, కలవరపడుతున్నావేమో. తప్పకుండా ఎవరైతే గర్భఫలం లేకుండా బాధపడుతున్నారో, వచ్చే ఏడాది కల్లా చక్కటి బిడ్డనకు మీరు జన్మనివ్వబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి బిడ్డకు మీరు జన్మనివ్వబోతున్నారు. వాగ్దాన ఫలము మీరు చూడాలంటే తప్పకుండా దేవుని మాట కూడా దాగి ఉంటుంది. వాగ్దానము వెనక దేవుని మాట ఉంటుంది. వాగ్దానము మనం తీసుకున్న వెంటనే ఆ రెఫరెన్స్ చూసి ఆ వాగ్దానము మన జీవితంలో స్వతంత్రించుకోక ముందు మనం ఏమి చేయాలి, ఏ రీతిగా జీవించాలి. చూడండి ఎంత మంచి వాగ్దానము యెహోషువకి దేవుడు ఇస్తున్నాడు. దేవుడే స్వయంగా చెప్తున్నా, నీవు నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు, నీవు అన్ని విషయాల్లోనూ ముందుకు సాగుతావు. మోషేకి తోడైనట్టుగా నేను నీకు తోడై ఉంటాను. నిన్ను విడవను, ఎడబాయను. కనుక నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. కానీ ఏ రీతిగా జీవిస్తే ఈ వాగ్దాన ఫలమును పొందుకుంటావో తెలుసా యెహోషువ? నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బంధకములో చిక్కబడి ఉన్నావు. ఒక సంవత్సరంలో ఆ అప్పులు తీరాలి అని అనుకున్నావు, కానీ గడిచిన కాలంలో ఆ అప్పులు ఇంకా అధికమైనవి. కానీ దేవుడు ఈ వాగ్దానము ద్వారా నిన్ను దర్శించి నీకు తోడుగా ఉండి విడుదల చేస్తే బాగుండు అనుకుంటున్నావు. అలాగనే నీ కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ కల్పిస్తే బాగుండు అనుకుంటున్నావు. యుద్ధము యెహోవాదే అన్నట్టుగా నీ పక్షము నుండి దేవుడు యుద్ధము చేస్తే బాగుంటుంది. ప్రతి బంధకము నుంచి విడుదల చేస్తే బాగుంటుంది. సుఖప్రదమైనటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహిస్తే బాగుంటుంది. ఎన్నో ఆశిస్తున్నావు కదా, ఎన్నో వాగ్దానాలు పొందుకోవాలనుకుంటున్నావు కదా. నీకు, నీ కుటుంబానికి, నీ తరముల వారికి
మేలైన రీతిగా దేవుడు వాగ్దానం చేస్తే స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నావు కదా. అయితే దేవుడు తోడుగా ఉంటానని అభయం ఇచ్చినటువంటి యెహోషువకు ఒక మాట చెప్తున్నాడు. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం 2వ భాగంలో మనం చూసినట్లయితే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఎప్పుడు పైనున్న వాగ్దానంతో సాటిస్ఫై అవ్వద్దు. దాన్ని ఆ యొక్క వచనాలన్నిటినీ చదవండి. నువ్వు ఏ రీతిగా జీవిస్తే ఈ వాగ్దాన ఫలమును నీ జీవితంలో స్వతంత్రించుకుంటావని స్పష్టంగా రాయబడి ఉంది. మొదటిది ఏంటంటే, మోషే నీకు సెలవిచ్చినటువంటి ధర్మశాస్త్రము చొప్పున నీవు ప్రవర్తించాలా, దాని చొప్పున నువ్వు చేయాలా, దేవుని మాట ప్రకారము నువ్వు జీవించాలా. ఆయన ఆజ్ఞలను ప్రేమించుటయే ఆయనను ప్రేమించుట, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయన్ను ప్రేమించుట. కనుక దేవుని మాట ప్రకారము మనము జీవించేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు మన పక్షాన ఉంటాడు, మనల్ని విడవడు, ఎడబాయుడు. ఇష్టానుసారంగా జీవించినట్లయితే, అపవిత్రతతో జీవించినట్లయితే, ధర్మశాస్త్రమునకు పరిశుద్ధ గ్రంథమునకు వ్యతిరేకమైన మార్గంలోనూ నడుస్తున్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండలేడు. నిన్ను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు నీకు తోడుగా ఉండలేడు. కనుక నీవు చక్కటి మార్గంలో నడవాలి, దేవునికి అంగీకారమైన మార్గంలో నడవాలి, దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగాలి. కనుక దేవుని వాగ్దానం స్వతంత్రించుకునే ముందు యెహోషువతో చెప్తున్నాడు, ఇదిగో ఇంత శ్రేష్టమైన వాగ్దానము నీకు అనుగ్రహిస్తున్నాను యెహోషువ. దేవుడు ఈరోజు మీకు కూడా ఇదే వాగ్దానాన్ని ఇస్తున్నాడు. రాబో సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీకు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏమిటో తెలుసా? దేవుడే మీకు తోడై ఉంటానని, విడవను ఎడబాయనని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. అయితే ధర్మశాస్త్రమును బట్టి ప్రవర్తించవలెను, ధర్మశాస్త్రమును బట్టి చేయవలెను. కనుక వాక్య విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి, వాక్య ప్రకారము జీవించేవారిగా ఉండాలి. చాలామంది వాక్యాన్ని వినడంలో ఉన్నటువంటి ఆసక్తి వాక్య ప్రకారము జీవించడంలో ఆసక్తి కనపరచరు. అక్కడే ఉంటుంది నీ వాగ్దానానికి ఆటంకం. ఎంత చక్కగా వాక్యం వింటారో కొద్దిగా కూడా వాక్య ప్రకారం జీవించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేరు. వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోరు, పరిశుద్ధమైన జీవిత విధానాన్ని కలిగి ఉండరు. వాక్యము సెలవిస్తున్నట్లుగా శత్రువులను క్షమించి వారిని ప్రేమించరు. వాక్యము సెలవిస్తున్నట్లుగా విశ్వసించువాడు కలవరపడ్డు గనుక కలవరం రానివ్వకుండా ఉండలేరు. కనుక మీరు వాగ్దానము మీ జీవితంలో స్వతంత్రించుకోవాలంటే మొదటిగా దేవుని మాట ప్రకారము జీవించడం అలవర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక వర్తమానాలు దైవజనుల ద్వారా ఏ వర్తమానాలు మీరు వింటున్నారు, దైవజనుల ద్వారా మీరు ఏ వర్తమానాలు వింటున్నారు, వాటిని వెంటనే మీరు అంగీకరించి వాటి ప్రకారము చేసేవారిగా ఉండాలి. ఇప్పటికీ మీ జీవితాల్లో ఆయాసం, బాధ, వేదన, పొరుగువాని మీద కక్షలు, పగలు, మచ్చరముతో మీరు ఉంటున్నట్లయితే వాటిని విడిచిపెట్టుకోవాలా. అది పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి మార్గము. అన్ని విషయాల్లో ప్రభు పాదాల దగ్గరికి రావాలి, ప్రభువు యొక్క సహాయం మనం కోరుకోవాలా. ప్రభువా, నా శరీరము నన్ను బహుగా ప్రేరేపిస్తుందయ్యా, నీ నుంచి నేను దూరంగా వెళ్ళలేను ప్రభువా, నిన్ను విడిచి వేరొక మార్గంలోనికి నేను వెళ్ళలేను, నరకపు మార్గంలోనికి నేను వెళ్ళలేను యేసయ్యా, నేను నీ మార్గంలోనే ఉండాలి యేసయ్యా. యేసయ్య మార్గము సత్యము జీవము గనుక యేసయ్య మార్గంలో మనం నడవాలి అంటే ఆయన సత్యమును మనం స్వీకరించాలి. ఆయన సత్య ప్రకారము మనము జీవించినట్లయితే నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి వారసులం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి, వాక్య ప్రకారము జీవిస్తా. క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటాను అనేది కాదు, వాక్యములో ఏమి సెలవిస్తున్నారో, వాక్యము ఏ రీతిగా బోధిస్తుందో ఆ రీతిగా నేను జీవిస్తా. వాక్య ప్రకారము మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే వారిగా ఉండాలి.
వాక్య ప్రకారము మీ కుటుంబ జీవితాన్ని కట్టుకునేవారిగా ఉండాలి. వాక్య ప్రకారము మీరు మీ సంఘ జీవితాన్ని మీరు కట్టుకోవాలా. అప్పుడు క్షేమకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మీరు సమృద్ధిగా పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే దేవుడు ఏది వాగ్దానము చేసినా అది తప్పకుండా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ విడవను, ఎడబాయనని వాగ్దానము చేస్తున్న దేవుడు. రెండోదిగా మనం చూసినట్లయితే మొదటిదేంటి? ధర్మశాస్త్రంను బట్టి మోషే మీకు అనుగ్రహించిన ధర్మశాస్త్రం బట్టి సమస్తము చేయవలను. రెండోది యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనము 2వ భాగం మనం చూసినట్లయితే, దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. దివారాత్రములు దాన్ని ధ్యానించాలా? ఇది చాలా కష్టం. వాగ్దాన ఫలమైతే నేను పొందుకోవాలా? దేవుడు ఇచ్చిన వాగ్దానము శ్రేష్టమైనది, అది నా జీవితంలో నెరవేరాలి అని అనుకుంటే వాక్య ప్రకారము జీవించాలా, వాక్యాన్ని ధ్యానించాలా. వాక్య ప్రకారము జీవించాలా, వాక్యాన్ని ధ్యానించాలా. రాబో సంవత్సరంలో మీ జీవితంలో 2025వ సంవత్సరం వాక్యాన్ని బహుగా ధ్యానించేవారిగా ఉండండి. వాక్యాన్ని ధ్యానించడం అనేది ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం. వాక్యంలో ఉన్నదంతా మీకు తెలిసై ఉండాలి. ఎవరు పరలోకానికి వెళ్తారో తెలుసా? వాక్య ప్రకారము జీవించేవారు. వాక్య ప్రకారము జీవించాలంటే వాక్యమేంటో తెలిసి ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, కీర్తనలు 1వ అధ్యాయం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూచుండు చోట కూచుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడినవాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఒక శ్రేష్టమైనటువంటి వాక్యం అక్కడ ఉంటుంది. అతడు చేయునదంతయు సఫలమగును. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారు చేసే పని పాటల్లో, వాళ్ళు తలపెట్టినటువంటి పనులలో దేవుడు తోడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి దాని ప్రకారము జీవించే వారి జీవితాల్లో మీ కార్యములు సఫలమవుతాయి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు అన్ని విషయాల్లో దేవుడు మీ పక్షాన ఉంటాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలంటే వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే నీవు వాక్య ప్రకారము జీవించాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎవరి జీవితంలో దేవుడు తోడుగా ఉంటాడో వారికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. శత్రువు వారి మీదకి ఒక మార్గంలో వస్తే 7 మార్గములు పారిపోవాల్సిందే. వారి కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. దేవుడు వారికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నశింపజేస్తాడు. వారి మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడు. పర్వతములు తొలగిన, మెట్టులు తదిలిన ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు. కనుక దేవుడు మనకి తోడుగా ఉంటే ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఆనాడు మోషే ఇశ్రాయేలందరినీ ఆత్మీయ యాత్రలో నడిపించాలా. ఎంతో మందిని ఆత్మీయ యాత్రలో నడిపించేటప్పుడు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు తోడుగా ఉంటాను. ఏ రీతిగా తోడుగా ఉంటానో తెలుసా? మోషే, పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ముందుగా వెళ్తాను అని దేవుడు మోషేకి సెలవిచ్చినప్పుడు మోషే ఇశ్రాయేల్ అందరినీ తీసుకొని ఆత్మీయ యాత్ర మొదలు పెడతాడు. ఆ రీతిగా ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతున్న సమయంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు.
కాబట్టి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. కానీ సముద్రమే, కానీ దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో ఎర్ర సముద్రము వారి ఎదుట నిలబడలేకపోయింది. ఈరోజు నీ జీవితంలో భయంకరమైనటువంటి సమస్య, ఆ సమస్య ఎవరూ తీర్చలేరు. ఆ సమస్య అనేక మంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఎవరు పరిష్కరించలేకపోయారు. ఆ మూర్ఖమైన వ్యక్తులను ఎవరూ మార్చలేకపోతున్నారు. ఆ భయంకరమైనటువంటి ఎర్ర సముద్రము వంటి సమస్య నీకు ఎదురుగా ఉంది. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ సమస్య సమస్యగా ఉన్నదిక రెండు పాయలు అవ్వాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీ ఎదుట ఉన్నటువంటి ఎర్ర సముద్రం వంటి సమస్య దేవుడు నీకు తోడుగా ఉంటే నిలబడలేదుక. కనుక దేవుడు మనకి తోడుగా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథము మనం ధ్యానించేవారిగా, పరిశుద్ధ గ్రంథము బట్టి దేవుని మాట ప్రకారము జీవించేవారిగా మనం ఈరోజు సిద్ధపడాలి. మంచి తీర్మానం తీసుకోవాలి. అలాగనే ఆహారం లేని పరిస్థితి వచ్చింది, కరువు పరిస్థితి వచ్చింది, నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు తోడుగా ఉండడం వల్ల ఆ బండను కొట్టడం వల్ల బండలో నుంచి నీళ్లు వచ్చాయి. ఎక్కడ కరువుతో ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా వారితో దేవుడు తోడుగా నడుస్తున్నాడు. కాబట్టి పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ సమస్య వారికి సమస్యగా ఉండడం లేదు. చూడండి, మన జీవితంలో దేవుడు మనకి తోడుగా ఉంటే సమస్య సమస్యగా ఉండదుక. ఆ నీళ్లు వచ్చినప్పుడు, ఆ నీళ్లు తాగినప్పుడు ఆ నీళ్లు మారాగా ఉన్నాయి, చేదుగా ఉన్నాయి, అవి తాగలేకపోయారు. తిరిగి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ మారా జలము మధురంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉంటే సంవత్సరంలో దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. నీ మారా జలము, మారా అనుభవము మధురంగా మార్చబడుతుంది. మనము సిద్ధ మనస్సు కలిగి నడుము కట్టుకొని దేవుని పేరట జీవించడం మొదలు పెడితే, దేవుని కోసం జీవించడం మొదలు పెట్టినట్లయితే దేవుడు మన పక్షాన జీవిస్తాడు. మనకి విరోధముగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లకుండా నశింపజేస్తాడు. అలాగనే ఆహారం లేని కరువు పరిస్థితి వచ్చింది ఇశ్రాయేలుకి. కరువుతో బాధపడుతున్నారు, తిండి లేదు, ఏం తింటాం? కరువులో కూడా దేవుడు తోడుగా ఉంటే ఎంతో, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ కరువులో దేవుడు అద్భుతం చేశాడు, ఆ లేమిలో అద్భుతం చేశాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలుకి మన్నా, ఆకాశంలో నుంచి మన్నా కురిపించాడు. చూడండి, ఏ లేమి వారికి లేమి కాలేదు, ఏది కొదువలేదు. దేవుడు తోడుగా ఉంటే వారిని ఎంత చక్కగా నడిపిస్తున్నారో చూడండి, దేవుడు ఎంత బలపరుస్తున్నారో చూడండి. కనుక మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా యేసయ్య మనకి తోడుగా ఉంటే చాలని కోరుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే, మనల్ని ఎన్నడూ విడవకుండా ఎడబాయకుండా ఉండాలి అంటే మనం వాక్య ప్రకారము జీవించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మూడోదిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం 2వ భాగం నుండి, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. మనం ఎప్పుడైతే వాక్య ప్రకారము జీవిస్తామో, మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో, మనము ఏ మార్గంలో ఏ నిర్ణయాలు తీసుకొని ఆత్మానుసారముగా ముందుకు సాగుతామో ప్రతి దగ్గర సక్సెస్ అనేది మనము చూస్తాం. ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకుంటాం. మనము చేయనిదంతయు సఫలమవుతుంది. మన మార్గంలో మనము ఏమైతే తలపెడతామో అక్కడ సక్సెస్ ఉంటుంది. చాలామంది సమస్యల నుంచి బయటపడాలి అని ఎన్నో ఆలోచనలు చేస్తారు. ఈ లోన్ తీసుకుంటే బాగుంటుందా, ఈ విధంగా మనం మన ఫ్యామిలీని నడిపిస్తే బాగుంటుందా, పిల్లల విషయంలో ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది. కనుక ఇంటిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్నిసార్లు దేవుడు లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. అబ్రహాము, లోతు జీవితంలో ఇదే జరిగింది. అబ్రహాము అంటున్నాడు, లోతు నీకు ఏది ఇష్టమో ఆ మార్గంలో నువ్వు వెళ్ళు,
నువ్వు ఎటువైపు వెళ్తావో, నువ్వు పడమర వైపు వెళ్తే నేను తూర్పు వైపు వెళ్తాను, నీ ఇష్టం లోతు, నిర్ణయం తీసుకో అని అంటే లోతు దేవుని వైపు చూడాలా. లోతుకి దేవుడు తోడుగా లేడు. ఎందుకంటే లోతు కళ్ళను నమ్ముకొని ఉన్నాడు. తన కళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం వెళ్తున్నాడే తప్ప, తన శరీరము ఏమి తెలియజేస్తే దాని ప్రకారం వెళ్తున్నాడు. కానీ మహోన్నతుడైన దేవుని దృష్టిస్తూ దేవుడు తోడుగా ఉంటే ముందుకు సాగాలనే జ్ఞానము లోతుకు లేదు. ఆ లోతంట సొదొమ గొమొర్రా అని చూశాడంట. ఆ సొదొమ గొమొర్రా పాపిష్టి దేశము, పాపిష్టి స్థలం. దాన్ని చూసి అది యెహోవా తోటలాగా కనిపించిందంట. తన కనుదృష్టిని నమ్ముకుంటున్నాడు లోతు, కానీ దేవుని వైపు చూసి దేవుని మాట ప్రకారము నిర్ణయము తీసుకోవాలనే ఆలోచన లేదు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. ప్రతిదీ తీసుకున్న ఆలోచన బెడిసి కొడుతుంది. ఎక్కడ ఏది తలపెట్టినా వ్యతిరేకత వస్తుంది. దానికి కారణం ఏమిటో తెలుసా? నీ స్వబుద్ధిని, స్వనీతిని నువ్వు ఆధారము చేసుకొని జీవిస్తున్నావు. కానీ దేవుని మాటను ఆధారము చేసుకొని జీవించాలా. మన జీవితంలో దేవుని మాట ప్రకారము జీవించేవారిగా ఉండాలి. దేవుని మాట ప్రకారము ముందుకు సాగేవారిగా ఉండాలి. మన మార్గమే దేవుని మాట అయి ఉండాలి. ఈరోజు చాలామంది ఇంట్లో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు, కానీ అయ్యో నేను ఇలా అనుకున్నాను, ఇలా జరిగిపోయింది అంటున్నారు. నేను ఇలా అనుకున్నాను, ఇలా జరిగిపోయింది. వివాహ విషయంలో వస్తే పెళ్లి చూపుల దగ్గర కుమార్తెకు వివాహము చేయాలంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకున్నానండి, వాళ్ళు చాలా ఆత్మీయులు అనుకున్నామండి. తీరా వివాహం జరిగితే నేను అనుకున్నదంతా వ్యర్థమైపోయిందండి. వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు, చాలా వ్యతిరేకతలతో ఉన్నారు. నా కుమార్తె వారింట మనశ్శాంతిగా లేదు, సంతోషంగా లేదు. అంటే నువ్వు అనుకున్నది దేవుని మాట ప్రకారము నువ్వు అనుకోవాలా, దేవుని చిత్త ప్రకారము నువ్వు అనుకోవాలా. నీ కళ్ళను నువ్వు ఆధారము చేసుకున్నావు, నీ బుద్ధిని నువ్వు ఆధారం చేసుకుని వివాహాలు జరిపిస్తున్నావు నీ బిడ్డలకి. కనుక సొదొమ గొమొర్రాని చూసి లోతు ఏ రీతిగా అయితే యెహోవా తోటలాగా ఉందని చెప్పి సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. ఆ సొదొమ గొమొర్రాలోకి వెళ్ళినప్పుడు అది పాపిష్టి జనముతో కూడినది, ఎంతో భయంకరము, నీతి నియమాలు లేనటువంటి స్థలము సొదొమ గొమొర్రా. ఈరోజు చాలామంది జీవితాల్లో వారు వెళ్తున్న మార్గము చెడు మార్గాల గుండా వెళ్తున్నారు, ఇష్టానుసారమైన మార్గాల గుండా వెళ్తున్నారు. ఈరోజు యవనస్తులు మీ జీవితంలో ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఒక మనిషిని చూసినప్పుడు, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని పై రూపంలో చూసి చాలా ఇష్టపడుతున్నారా? ఆ వ్యక్తి అంతరంగము ఏమైందో తెలుసుకోక ప్రేమలని చెప్పి, ప్రేమ వివాహాలని చెప్పి ఆ వ్యక్తులతో వెళ్ళిపోవడం, నాశనం చేసుకునే విధంగా మీ జీవితాలు ఉన్నాయా? పై రూపాన్ని చూస్తున్నారా మీ జీవితంలో? దేవుని పాదాలను ఆశ్రయించాలా, దేవుణ్ణి అడగాల, దేవాని చిత్తం ఏంటని అడగాల, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో వివాహాలు చేసేటప్పుడు వారు ఒక నిర్దిష్టమైన గురితో వివాహము చేయడం లేదు, ఎలా పడితే అలా వివాహం చేస్తున్నారు, లోక పద్ధతుల్ని చూసి వివాహం చేస్తారు, లోకానుసారంగా వివాహాలు చేస్తున్నారు. అందుకే చాలా వివాహాలు నిలబడడం లేదు. ఆ వివాహ వ్యవస్థలో దేవుడు తోడుగా లేడు. ఒకటి అనుకుంటుంటే ఇంకొకటి జరుగుతుంది. వివాహం అయితే లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వివాహం జరిపిస్తున్నావు, కానీ మరి ఆ డబ్బు ఆ వివాహ బంధాన్ని స్థిరపరచడం లేదు. కానీ వివాహ బంధాన్ని స్థిరపరిచేది మన మంచి యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య చిత్తము మీ జీవితంలో జరిగించండి. లక్షల డబ్బులు పెట్టి వివాహం జరిపిస్తున్నారు, కానీ 1 month తిరగకముందే, 6 months తిరగకముందే విడాకులు తీసుకోవడానికి ఇరువురు సిద్ధపడుతున్నారు. ఒకరంటే ఒకరికి అసహ్యం, ఒకరంటే ఒకరికి ద్వేషం. చూడండి, వివాహంలో యేసయ్య లేడు. పైవి చూసావు, శరీరానుసారంగా చూసావు. ఈరోజు నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయము బెడిసి కొడుతుంది. ఒకటి అనుకుంటున్నావు, ఇంకొకటి జరుగుతుంది. కానీ లోతు జీవితంలో అదే జరిగింది. యెహోవా తోట అనుకున్నాడు, అది భయంకరమైనటువంటి స్థలము సొదొమ గొమొర్రా. తన కళ్ళను నమ్ముకున్నాడు, కానీ దేవుని మాటను నమ్ముకోవాలి. మన జీవితాల్లో ప్రతి ఒక్కరి ఆత్మీయుల జీవితంలో వారు నమ్ముకోవాల్సింది దేవుని మాటను.
దేవుని చిత్తాన్ని, అంతేగాని మన సొంత కళ్ళతో, మన సొంత ఆలోచనలతో, స్వబుద్ధిని, స్వనీతిని ఆధారము చేసుకునే విధంగా మనం ఉండడానికి వీల్లేదు. దేవుని వైపు చూస్తూ ముందుకు సాగండి. అక్కడ పాపిష్టి ప్రాంతము సొదొమ గొమొర్రా, నీతి న్యాయము లేనటువంటిది, అపవిత్రతతో కూడినటువంటి ప్రాంతం అది. దానిలోకి వెళ్ళిపోయాడు లోతు తన భార్య, 2 కుమార్తెలు. వారు ఆశీర్వాదకరంగా ఉండాలా, దీవెనకరంగా ఉండాలా, కానీ శపితమైన కుటుంబంగా మారిపోయింది. ఇష్టానుసారమైన ఆలోచనలు, ఇష్టానుసారమైన నిర్ణయాలు నీ జీవితాన్ని శపితకరంగా మార్చివేస్తాయి, శాపకరంగా మార్చివేస్తాయి. కనుక మీరు తీసుకున్న ఆలోచనల విషయంలో, నిర్ణయాల విషయంలో బహుజాగ్రత్త. నిర్ణయాలు తీసుకున్న సమయంలో చాలా క్విక్గా డెసిషన్స్ తీసుకుంటారు. నేను ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించలేను, నేను వెళ్ళిపోతా, కుటుంబాన్ని విడిచిపెట్టి, భర్తను బిడ్డల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాను. కొన్నిసార్లు ఈ కుటుంబాన్ని నేను భరించలేకపోతున్నా, నాకున్న సమస్యను నేను భరించలేను, నేను చనిపోతా, ఆత్మహత్య చేసుకొని చనిపోతా. నిర్ణయాలు తీసుకుంటారు, క్విక్ డెసిషన్స్. మీ జీవితాల్లో ఏ ఒక్కరి జీవితంలో క్విక్ డెసిషన్స్ ఉండడానికి వీలేదు. త్వరపడి నిర్ణయాలు ఏ ఒక్కరు ఇక మీదట చేయవద్దు. ఏ నిర్ణయం తీసినా ప్రార్థనాపూర్వకంగా దేవుని పాదాల దగ్గరికి వచ్చి నిర్ణయం తీసుకోండి. అలాగనే మీ మానసిక వ్యవస్థ సరిగ్గా లేకపోతే, మానసికంగా మీరు స్ట్రాంగ్గా లేకపోతే అస్సలు నిర్ణయాలు తీసుకోవద్దు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా శాపాలు పాలు చేస్తాయి. వాళ్ళు అసలే డిస్టర్బ్ అయి ఉన్నారు, వాళ్ళ మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉంటాయా? లేదు. ఆత్మీయులు, దేవుని వాక్య ప్రకారము జీవించేవారు, దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవారు, దేవుణ్ణి చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసేవారు, వాళ్ళు స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. దేవుని పేరట వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. చూడండి, లోతు కుమార్తెలు 2 కూడా ఎంత భయంకరమైన జీవితాలు జీవించారు. లోతు తీసుకున్న నిర్ణయము స్వబుద్ధిని, స్వనీతిని ఆధారము చేసుకుని తన ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళినప్పుడు తన జీవితాన్ని, తన 2 కుమార్తెల జీవితాన్ని, తన భార్య జీవితం నాశనం అయిపోయింది. కుటుంబం అంతా మోయాబీలు, అమ్మోనీలు, వీరిరువురు వంశాలు లోతులో నుంచి బయటకు వచ్చాయి. నాశనకరమైనటువంటి వంశాలు, శాపకరమైనటువంటి వంశాలు బయటకు వచ్చాయి. ఈరోజు మీ జీవితంలో బహుజాగ్రత్త. దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా, దేవుని వాక్య ప్రకారము జీవించేవారిగా, తద్వారా దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే మన మార్గం అంతటిని ఆయన సఫలము చేస్తాడు. లోతు మార్గము సఫలము కాలా, నాశనం అయిపోయింది. లోతు తీసుకున్న నిర్ణయము సక్సెస్ కాలా, నాశనం అయిపోయింది, శాపకరంగా అయిపోయింది. ఈరోజు దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, మన ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. మనల్ని ఎన్నడూ విడవను, ఎడబాయనని వాగ్దానము చేస్తున్నాడు. కానీ మనము చేయాల్సింది ఒకటే, దేవుని వాక్య ప్రకారము జీవించడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని మాట ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం. దీన్ని బట్టి 2025 సంవత్సరంలో మనము జీవించడానికి నిలబడినట్లయితే దేవుడు మనకి వాగ్దానము చేసిన వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడవు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడవు, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఒక్కొక్కరిని మీరు దర్శించి ప్రభా, నాయన మీరు ఇచ్చిన వాగ్దానము నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబోతున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇది మొదలుకొని ప్రభా మీరు తోడుగా ఉండి వీరినైనా ప్రతి విషయంలో నడిపించబోతున్నందుకు వందనములు, స్తోత్రములయ్యా. వీరు చేయవలసిన వాటిని సంపూర్ణ విధేయతతో నీ ఎదుట కనపరచుటకు సహాయము చేయండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్య ప్రకారము జీవిస్తూ, వాక్యాన్ని మార్గముగా ఎంచుకుని నిర్ణయాలు తీసుకుంటూ కృప చూపించమని, నీ చిత్తానుసారముగా జీవించుటకు కృప చూపించమని, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని మీరు దర్శించి ధైర్యపరిచి వీరి జీవితాల అసాధ్యాలను సాధ్యపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.